విన్నారా ప్రజలారా? నక్సల్స్ కార్యకలాపాలు తగ్గడంతోనే గంజాయి రవాణా పెరిగింది. మనం కూడా గతంలో చెప్పినాం. ప్రశ్నించేవాడు అనేటోడు లేకపోవడం వల్ల ఈ ఆటలందరికీ రాజకీయ నాయకులు నడుస్తున్నాం. ఎందుకంటే ఈ రవాణా చేయడానికి ఎవరు వాళ్ళకు సహకరిస్తారనేది మనకు అందరికీ తెలుసు. అలాంటి ఉండడం వల్ల ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క యువత మంచిగా ఉంటారు. పిల్లలు అసలు ఎంత ముద్దుగా ఉంటారు ఏమో చూడడానికి, కానీ ఎవడో ఏదో వల్ల చిన్న గంజాయి కనెక్ట్ కావడం వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకుంటారు. నేను యువతకు చెప్తున్నా, మీరు ఈ ఇటువంటి చెడు అలవాట్లు పోతే ఒక్కసారి మీ అద్దంలో చూసుకోరా ముఖం, మీరు ఎంత అందంగా ఉంటారు, మీకు ఎంత మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఎంత మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఎన్నో కళలు అంటారు మీరు మీ గురించి. దాన్ని ఇది చేసుకోకుండా ఎందుకు చిన్న చిన్న ఆటలు కనెక్ట్ అయ్యి, గంజాయి అనేది చాలా డేంజరు. దానికి ఒకసారి కనెక్ట్ అయిన వాటి బయట పడడానికి చాలా ఇబ్బంది. రావడానికి ప్రయత్నం చేయండి. బయటకు వచ్చిన తర్వాత మీ జీవితాలు ఎంత బాగుంటాయో చూడండి. సరే చూద్దాం. గంజాయి స్మగ్లర్లు కంటే మావోయిస్టులే బెటర్. మద్యక ద్రవాలు రవాణా చేస్తే పీడీ యాక్ట్ కింద కేసు. సోషల్ మీడియా పోస్టుల పైన నిఘా పెడుతున్నాం. వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తే కొందరిని సృష్టించే వాళ్ళని కొందరు గుర్తించాం. వారిపై చర్యలు తీసుకుంటాం. డీజీపీ సివి ఆనంద్ సార్ చాలా అనుభవజ్ఞుడండి. సివిఆర్ సార్ ఎంత కూల్గా ఉంటాడో, వర్క్ కూడా అంత పవర్ఫుల్ ఉండదు డీజీపీ గారు. ఎందుకంటే అన్ని శాఖల అనుభవం ఉంది నాకు. అయితే ఆయన అంటున్నాడు, నక్సలైట్ గంజాయి స్మగ్లర్ కంటే మావోయిస్టులే బెటర్. అంటే ఆ మావోయిస్ట్ అంటే ప్రజల కోసం కొట్టాడేవాళ్ళు, ప్రజల కోసం పాటుపడేవాళ్ళు అని, కానీ ఆయన చెప్పకనే చెప్పొచ్చుడు ఇండైరెక్ట్గా. ఈ స్మగ్లర్ అన్నాడు మా డేంజర్. వాళ్ళు మన ప్రజలు బాగుండాలని వాళ్ళు కొట్లాడరు, వీళ్ళు ప్రజల్ని ఎట్లా నాశనం చేయాలని చెప్పేసి ఈ స్మగ్లర్ ఇది ఎదురు. మరి ఇది బెటరా అది బెటర్ అంటే మన డీజీపీ గారు ఒప్పుకున్నారు, వాళ్ళే బెటర్ అని. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసేవాళ్ళని ప్రశ్నించేవాళ్ళు, తప్పుని తీయకపోతే ఉండేది. అలా కొంచెం భయం ఉండే. వాస్తవానికి చెప్పాలి ప్రజలారా, మీరేమంటారు? వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లయింది వ్యవస్థ? ఎందుకంటే తన రాజకీయాల లబ్ధి కోసం రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే, అడిగేటోడు ఉండొద్దు, మాట్లాడేటోడు ఉండొద్దు, మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండొద్దు, మమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడుతూ ఉండొద్దు అనేదే వాళ్ళ సిద్ధాంతం. ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం కాసులు వెనకేసుకున్నా దీనికి అడ్డం రావద్దు. అయితే అదే విషయంలో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. సోషల్ మీడియా పెట్టిన వాళ్ళే దిగ పెడుతున్నారు. సరే ఓకే, సంతోషం. సోషల్ మీడియా మీద మాట్లాడే వాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించే వాళ్ళు ఫస్ట్ ముందుగా రాజకీయ నాయకులని మీద నిఘా పెట్టాలి. వాళ్ళు మాట్లాడే భాష, యాస ఎలా ఉంటుందో గమనించాలి. ఒక్కొక్కరు మాట్లాడితే మనము ప్రజల ముందర మాడుతున్నామా ఇంకా దేని మీద మాడుతున్నామని తెలియకుండా ఒక్కొక్క లాంగ్వేజ్ వాళ్ళు రెచ్చగొట్టడం వల్లనే కింది వాళ్ళు అదే బేస్ చేసుకుని మాట్లాడతారు. మాలాంటి వేదిక మీద ఉండరు వాళ్ళ మాటల్ని ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అర్థమైద్దో, ఏ రీతిలో చెప్తే అర్థమైద్దో, ప్రజలకు అర్థమైంది, రాజకీయానికి అర్థమైంది. కాబట్టి మా న్యూస్ కూడా అక్కడ పోవాలని చెప్పి చాలా మంది వేదికల మీద కొన్ని లాంగ్వేజ్ అట్లా యూజ్ చేస్తారు. మాకు అసలు ఆ ఉద్దేశమే ఉండదు, అలా మాట్లాడలే ఉండదు. కానీ కంపల్సరీ అందరినీ పెట్టాలి నిఘా. సోషల్ మీడియా పోస్టులు నిజంగా సోషల్ మీడియాలో వచ్చే కొన్ని పోస్టులను చూస్తే ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది అనేది కూడా చాలా